హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐ9 ట్రేడింగ్ జోన్స్. ఈరోజు ఎక్స్పైరీ ఎవరిది? బ్యాంక్ ఎక్స్ కదా. ఓకేనా. మరి బ్యాంక్ ఎక్స్లో మన అభిమన్యుడు ఏం చేశాడు చూద్దామా. ఏ కలియుగ అభిమన్యుడు. మన స్ట్రాటజీ పేరు కలియుగ అభిమన్యుడే కదా. ఓకేనా. నా మొన్నటి వీడియోలో ఏమని చెప్పాను, మనము పర్ డే ఒకటి మ్యాక్సిమం 2 ట్రేడ్ తీసుకోవాలని చెప్పాను కదా. మరి ఫస్ట్ ఫైట్లో విన్ అయ్యాడా, ఓడిపోయాడా? ఓకేనా. ఆ అనాలిసిస్ అంటే ఆ రిపోర్ట్ని మనం ఒకసారి మార్కెట్ని డీకోడ్ చేసి చూసుకుందాం. ఓకేనా. ఫస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ ఏం కావాలి? చార్ట్ కావాలి. ఓకేనా. ఏ చార్ట్? ఇండెక్స్ చార్ట్లో రూట్ మ్యాప్ కావాలి. ఆ రూట్ మ్యాప్లో ఆప్షన్ సెల్లర్స్ వాళ్ళ పద్మ వ్యూహాన్ని, ఓకేనా, అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ లొకేషన్స్ని మనం డీకోడ్ చేసుకుని పెట్టుకోవాలి. ఓకేనా. అది పెట్టుకున్న తర్వాతనే మనము నెక్స్ట్ ఆప్షన్ చైన్లోకి వెళ్దాం. ఓకేనా. డన్. సో మీకు అందరికీ తెలిసే ఉంటుంది, బ్యాంక్ ఎక్స్ ఇంటర్లింక్ విత్ నిఫ్టీ ఇండెక్స్ రెండు కోరిలేషన్, అంటే రెండు సేమ్గా వర్కౌట్ అవుతాయి. ఓకేనా. అందుకే మనకు మన ట్రేడింగ్ వీలు బ్యాంక్ ఎక్స్ డేటా డిలేగా వస్తుంది కాబట్టి మనము నిఫ్టీ, ఏది బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ని మనము ఇంటర్లింక్ చేసుకుంటూ కూడా ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకేనా. డన్. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం ఏం చేయాలి? ఎక్స్పైరీ ఎప్పుడు? పోయిన ఎక్స్పైరీ 22 కదా. ఓకేనా. 22, 23 పెట్టుకుంటాం. ఓకేనా. పెట్టుకుంటే మనకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. డన్. సేమ్ దీని ఎక్స్పైరీ ఎప్పుడు? 24కి అయింది కదా మొన్న. 24, 25 పెట్టుకున్నాం. ఓకేనా. పెట్టుకున్న తర్వాత ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందో డీకోడ్ చేసుకోండి ఫస్ట్. ఓకేనా. ఏమి ఇన్ఫర్మేషన్ వచ్చింది? మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది యాజ్ పర్ మన మ్యాప్ ప్రకారంగా, అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రకారంగా ఎక్కడ ఓపెన్ అయింది? ఒక సపోర్ట్ పైన. డన్. సో సపోర్ట్ పైన రెండు ఓపెన్ అయినాయి కాబట్టి ఇది రియల్గా సపోర్ట్ అయితే మన ఆప్షన్ చైన్స్ యొక్క స్ట్రైక్ ప్రైజెస్ ఎలా మూవ్ కావాలో మనం కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసుకుని పెట్టుకున్నాం. ఫస్ట్ రూల్ని మనము టిక్ చేసుకుందాం. ఓకేనా. దీనిపైన ఓపెన్ అయింది, ఇది సపోర్ట్ అయితే ఎలా వెళ్ళాలి అనేది మనము రూల్స్ ఫ్రేమ్ చేసుకుని పెట్టుకుంటాం. ఓకేనా. డన్. సో ఇక్కడి నుంచి మార్కెట్ మూవ్ అయితే ఎక్కడి వరకు వెళ్తుంది? నెక్స్ట్ రెసిస్టెన్స్ వరకు. ఇక్కడి నుంచి మూవ్ అయితే ఎక్కడి వరకు వెళ్తుంది? ఇక్కడ వరకు వెళ్తుంది. ఓకేనా. ఈ టార్గెట్ అప్పుడు మనం ఆప్షన్ చైన్లో మన టార్గెట్స్ని మనం ఫిక్స్ చేసుకుని పెట్టుకోవాలి. డన్. ఓకేనా. ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఆప్షన్ చైన్లోకి వెళ్దాం. ఆప్షన్ చైన్లోకి వెళ్ళే ముందు మీకు ఆల్రెడీ చెప్పాను ఏమని, ఓపెన్ అయింది ఇక్కడ మనకు, మరి స్ట్రైక్ ప్రైస్ కావాలి కదా. స్ట్రైక్ ప్రైజెస్ ఏమేమి కావాలి? 5 ఓటీఎంలు కావాలి. ఓకేనా. 5 ఓటీఎంస్ తీసుకునేటప్పుడు ఓపెనింగ్ ప్రైస్ ఎక్కడ? 58,946, అంటే రౌండింగ్ నెంబర్ చేస్తే ఎంత అవుతుంది? అది చెప్పండి. 59,000 అవుతుందా? 59,000 నుంచి 5 ఓటీఎంలు అంటే 5 ఓటీఎంస్ తీసుకోండి. ఓకేనా. అలాగే 5 ఓటీఎంస్ కింది కూడా తీసుకోండి. డన్. తీసుకున్న తర్వాత మనకి ఎలా ప్లాట్ అవుతున్నాయంటే ఇలా ప్లాట్ అవుతాయి. చూడండి, 59,100, ఓకేనా, 200, 300, 400. ఓకేనా. ఇవి సిఈవి. సేమ్ పిఈవి 700, 800, 500, 400. ఇవి పిఈవి. ఓకేనా. సపోర్ట్ పైన ఉంటే సిఈలో ఎలా మూమెంట్ రావాలో సెకండ్ రూల్ దగ్గరికి వెళ్దాం. మనకు కావాల్సింది ఒకటే ట్రేడ్. ఫస్ట్ ట్రేడ్ ఫెయిల్ అయితే సెకండ్ ట్రేడ్. డన్. సెకండ్ రూల్కి వెళ్దాం. సెకండ్ రూల్ ఏంటి? ఏ స్ట్రైక్ ప్రైజ్ మన లొకేషన్ దగ్గర, అంటే మనము పెట్టుకున్న ఎస్ఎల్ ఆర్ మన ఎంట్రీ పాయింట్ దగ్గర నుంచి మార్కెట్ స్టార్ట్ అవుతుంది, ఆ స్ట్రైక్ ప్రైజ్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను డిసైడ్ అయ్యారు. ఓకేనా. డన్. ఓకేనా. అలాంటి సిచ్యువేషన్ దేంట్లో వచ్చింది చూడండి. ఫస్ట్ కనిపిస్తుందా? దీంట్లోనే వచ్చింది కదా. ఫస్ట్ స్ట్రైక్ ప్రైజ్లోనే వచ్చింది. అవునా. డన్. లోపల
ఇక్కడ నుంచి ఇలా బ్రేక్ అయింది. లేదంటే మీరు ఇది తీసుకున్న ఈ రెండిట్లో ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నా కూడా మీకు మీ టార్గెట్ ఇస్తుంది చూడండి. ఓకేనా? నేను యాక్చువల్గా 3x టార్గెట్ చెప్తున్నాను, బట్ ఫస్ట్ ప్రాక్టీస్ కోసము 2x తీసుకుంటే చాలు. ఓకేనా? కాన్ఫిడెంట్ వచ్చాక స్లోగా మీరు 3x తీసుకోండి, నో ప్రాబ్లం. బట్ ప్రాక్టీస్లో స్టార్టింగ్ అప్పుడు మీరు తీసుకోవాల్సింది ఇది. అంటే 129కి మీ ఎంట్రీ అయితే 258 మీ టార్గెట్ వచ్చేసిందా? డన్ అయిపోయిందా? మనకి పీరియడ్ అవసరం లేదు కదా. ఈరోజు మార్కెట్ టార్గెట్ 5x దాకా టార్గెట్ ఇచ్చేసి తర్వాత ఇమీడియట్గా మళ్ళీ బిగ్ ఫాల్ అయింది. ఇవన్నీ మనకు అవసరం లేదు. మన కలియుగ అభిమన్యుడు ఏం చేయాలి? ఎగ్జిట్ కాడి నుంచి తొందరగా పారిపోవాలా, ఫైట్ చేసుకున్నప్పుడు ఒక టార్గెట్ తీసుకొని ఇమీడియట్గా బయటకు వచ్చేయాలి. అది మనకి ఇంపార్టెంట్. అది వర్కౌట్ అయింది ఈరోజు కూడా. సో మళ్ళీ రేపు ఎక్స్పైరీ ఏంటిది? ఫిన్ నిఫ్టీ కదా. ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీలో కూడా ఏమైందో కూడా మనం రేపు మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సీ యూ, బాయ్ మరి.